పిలవలేదు. రెండవ విత్తనము మనము నాటవలసింది ఏంటంటే పరిశుద్ధత, గాడ్స్ సాక్రెడ్నెస్. గాడ్స్ సాక్రెడ్నెస్ ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత, మనిషి పరిశుద్ధత కాదు. మనం స్నానం చేస్తాం, శరీరం శుభ్రంగా ఉంటుంది, అంతేనా? హృదయం అది శుభ్రంగా ఉండాలి. చెప్పండి, మనుషులు ఏ రూపంలో చూద్దరు, కానీ దేవుడు లోపల అంతరంగాన్ని చూస్తాడు. భక్తుడైన పౌలు తెస్సలోనికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడటండి? తెస్సలోనికి ఎవరో తెలుసా? తెస్సలోనికి ఎవరు? తెస్సలోనిక ఒక రాజు గారికి ప్రియమైన భార్య. అర్థమవుతుందండి? చాలా మందికి పాపం తెలియదు. సర్లే, ఎప్పుడైనా రాసుకోండి. ఒక రాజు గారికి ప్రియమైన భార్య. ఆయన ఆ ప్రాంతాన్ని జయించి తన భార్య పేరైన తెస్సలోనిక అని పేరుని, ఎందుకంటే ఆమెను ఎక్కువగా ఆయన ప్రేమించేవాడు కాబట్టి ఆ ప్రేమకు గుర్తుగా తన భార్య పేరునే ఆ జయించిన స్థలానికి తెస్సలోనిక అని పెట్టాడు. అది ఇంకా లోతుకి వెళ్ళాలని చాలా ఉంది, సమయం లేదు. ఓకే, ఎప్పుడైనా మామూలు బైబిల్ క్లాస్ లాగా ఉన్నప్పుడు చెప్తాను. ఓకే, సింపుల్గా చెప్తాను. అర్థమవుతుందా? అందంగా ఉన్న నా భార్య తెస్సలోనిక, ఆ స్థలానికి నీ పేరు పెట్టు. మనం దేవుని దృష్టికి అందంగా కనపడాలి అంటే పరిశుద్ధత. ఏం కావాలంటే మనకి పరిశుద్ధత ఉండాలి. ఎక్కడ? హృదయం. ఆ దేవుడు కోరుకున్న హృదయ పరిశుద్ధత లేకపోతే మనం దేవుని దృష్టికి అందంగా కనిపించము. అది చాలా ప్రాముఖ్యమే.